శ్రీకృష్ణ దేవరాయలు దేవాలయాలు నీటిపారుదల ప్రాజెక్టులను నిర్మించి ప్రజల సంక్షేమానికి కృషి చేశారని ఎంపీ అవినాష్ రెడ్డి అన్నారు. పాలనా రంగంపై కృష్ణదేవరాయలు తనదైన ముద్ర వేశారని కొనియాడారు. ప్రజాక్షేత్రంలో సేవ చేయాలనే దృక్పథంతోనే రాజకీయాల్లోకి వచ్చామన్నారు. మంచి కార్యక్రమాలు చేపడుతూ ముందుకెళ్తున్నామని అన్నారు. బడ్జెట్లో సంక్షేమ పథకాలకు సంబంధించిన కేటాయింపులు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పి మీరు అంటున్నారు. అసలు చాలా తక్కువగా ఉన్న పక్కన పెట్టారు, అసలు కేటాయింపులే లేవు. ఆడబిడ్డని ఏదైతే 18 ఏళ్లు దాటిన ఆడవారందరికి కూడా నెలకు 1500 రూపాయలు చొప్పున ఏడాదికి 18,000 ఇస్తామన్నారు. ఆ పథకానికి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తానని ఏదైతే చెప్పారో దానికి ఒక్క రూపాయి కూడా అదనంగా కేటాయించలేదు. నిరుద్యోగులకు నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పారు. ప్రతి నిరుద్యోగికి కూడా దానికి ఒక్క రూపాయి కేటాయించలేదు. ఇలా ఎన్నో పథకాలకు ఒక్క రూపాయి కేటాయించలేదు. పైపెచ్చు ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ వంటి పథకాలకు కూడా వేల కోట్ల రూపాయలు బకాయిలు కొట్టారు ఈ 22 మాసాల్లో. ఆ బకాయిలు చెల్లించే పరిస్థితి కూడా లేదు. అంటే ఫీజు రియంబర్స్మెంట్ కు మాత్రమే 8,000 కోట్ల బకాయి ఉంది. ఆరోగ్యశ్రీకి దాదాపు 5,000 కోట్ల పైచిలకు బకాయి ఉంది. ఆ బకాయిలు తీరిస్తేనే ఆ స్కీమ్స్ అనేటివి జాగ్రత్తగా రన్ అయ్యే పరిస్థితి, ప్రజలకు ఉపయోగపడే పరిస్థితి ఉంది. ఆ బకాయిలు తీర్చే పరిస్థితి కూడా లేదు. ఈ బడ్జెట్ కేవలం అంకెల గారడి తప్ప ప్రజలకు నిజంగా ఏదైతే ఎన్నికల హామీలు ఇచ్చినారో ఆ హామీలు అమలు